తెలుగు సంవత్సరాల పేర్లు వాటి అర్థాలు. ప్రభవ అంటే ప్రభవించునది అంటే పుట్టుక. విభవ అంటే వైభవంగా ఉండేది. శుక్ల అంటే తెల్లనిది, నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక. ప్రమోదూత ఆనందం, ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత. ప్రజోత్పత్తి ప్రజ అంటే సంతానం, సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి. అంగీరస అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరు వచ్చింది అని అర్థం. శ్రీముఖ శుభమైన ముఖం, ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్థం. భావ భావ అంటే భావరూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావనారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు. యువ అనేది బలానికి ప్రతీక. ధాత అంటే బ్రహ్మ, అలాగే ధరించేవాడు, రక్షించేవాడు. ఈశ్వర పరమేశ్వరుడు. బహుధాన్య సుభిక్షంగా ఉండటం. ప్రమాదం ఉన్నవాడు అని అర్థం ఉన్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు. విక్రమం కలిగినవాడు. వృష చర్మం. చిత్రభాను భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించడం. చిత్రమైన ప్రకాశం అంటే మంచి గుర్తింపు పొందడం అనే అర్థం. స్వభాను స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం. తారణ తరింపజేయడం అంటే దాటించడం, కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అనే అర్థం. పార్థివ పృథ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం పనిచేసేవాడని అర్థం. వ్యయ ఖర్చు కావటం, ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చు అయి ఉంటుందని ఈ సంవత్సరం అర్థం. సర్వజిత్తు సర్వాన్ని జయించినది. సర్వధారి సర్వాన్ని ధరించేది. విరోధం కలిగినటువంటిది. వికృతమైనటువంటిది. ఖర గాడిద, కాకి ఒక రాక్షసుడు, వాడి వేడి ఎండిన పోక అనే అర్థాలున్నాయి. నందన కూతురు, ఉద్యానవనం ఆనందాన్ని కలగజేసేది. విశేషమైన జయం కలిగినది. జయాన్ని కలిగించేది. మన్మథ మనస్సును మధించేది. దుర్ముఖి చెడ్డముఖం గలది. హే విలంబి సమ్మోహనపూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం. విలంబి సాగదీయడం. వికారం కలిగినది. సార్వరి రాత్రి. ప్లవ తెప్ప, కప్ప, జువ్వి దాటించున్నది అని అర్థం. శుభకృత్ శుభాన్ని చేసి పెట్టేది. శోభకృత్ శోభను కలిగించేది. క్రోధాన్ని కలిగినది. విశ్వావసు విశ్వానికి సంబంధించినది. పరాభవ అవమానం. ప్లవంగ కోతి, కప్ప. కీలక పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య. సౌమ్య మృదుత్వం. సాధారణ సామాన్యం. విరోధాలను కలిగించేది. పరీధావి భయకారకం. ప్రమాదీచ ప్రమాదకారకం. ఆనందమయం. రాక్షసత్వాన్ని కలిగినది. నల్ల అనే పదానికి రూపాంతరం. పింగళ ఒకనాడి, కోతి పాము, ముంగిస. కాలయుక్తి కాలానికి తగిన యుక్తి. సిద్ధార్థి కోర్కెలు సిద్ధించినది. రౌద్రంగా ఉండేది. దుర్మతి దుష్టబుద్ధి. దుందుభి వరుణుడు. రుధిరోద్గారి రక్తాన్ని స్రవింపజేసేది. రక్తాక్షి ఎర్రని కన్నులు కలది. క్రోధన కోప స్వభావం కలది. అక్షయ నశించనిది. ఈ 60 మన తెలుగు సంవత్సరాల పేర్లు, వాటి అర్థాలు. జై శ్రీమన్నారాయణ.